హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్‌గా, ఈజీగా ఉండే పొటాటో స్నాక్ రెసిపీ అయితే చూసేద్దామా? చాలా సింపుల్‌గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే పొటాటోస్‌ని మంచిగా వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని పీల్ అయితే తీసుకుందాము. పీల్ తీసేసుకున్న తర్వాత వాటిలినైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే స్లైసెస్‌గా కట్ చేసుకోండి. మనం ఎన్నైతే పొటాటోస్ తీసుకుంటామో అవన్నీ ఇలా స్లైసెస్‌లా కట్ చేసుకోవాలి. ఇలా స్లైసెస్‌లా కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క స్లైస్‌ని తీసుకొని దాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా మనకి, అలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి అలా అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ అన్నీ ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రై షేప్‌లో ఇలా కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం పీసెస్‌గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్‌లో అయితే వేసేసుకుందాం. అండ్ మీరు 'బిగ్ బాస్' చూస్తున్నారా ఈ సీజన్? నేనైతే ఇన్ని సీజన్స్‌లో ఈ సీజనే చూస్తున్నాను. మిగతా అన్ని సీజన్స్ అయితే ఎప్పుడో ఒక ఎపిసోడ్ చూసేదాన్ని. అండ్ ఈ సీజన్ అయితే నేను మొత్తం చూస్తున్నాను. అండ్ మై ఫేవరెట్ వచ్చేసి తనుజ అండ్ కళ్యాణ్. మీ ఫేవరెట్ ఎవరు? కామెంట్ చేసేయండి. ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్‌లో అయితే మనం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. కొంచెం వాటర్ మరిగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో పీసెస్‌ని అయితే అందులో వేసేస్తాము. కొంచెం కుక్ అవ్వాలి. మరీ ఎక్కువగా కుక్ అవ్వకుండా ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు. మంచిగా కుక్ అవుతాయి. ఇలా ఒకటి పట్టుకొని ఒక పీస్ పెట్టుకొని ఇలా తెంపితే తెనిగిపోవాలి. అలా చేసేసుకున్న తర్వాత ఇవి అయితే మనము కొంచెం ఉడికి అలా తీసేసుకున్న తర్వాత దీన్నైతే జల్లి గిన్నె ఉంటుంది కదా, నేనైతే జల్లి గిన్నెలో వేసాను. వాటర్ అన్నీ వంపేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ వంపేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. అండ్ 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే కొంచెం చల్లగా అవుతాయి కదా, ఇప్పుడు అందులో మనం కొంచెం బియ్యపు పిండి అండ్ కొంచెం శనగపిండి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం వాటికి కొంచెం పట్టేలా కలిపేసుకోవాలి. కింద వరకు మొత్తం లాస్ట్‌లో ఉన్నాయి కదా, అవి కూడా అంతా కలిపేలాగా మనం బియ్యపిండి అండ్ శనగపిండి అయితే కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టేసుకున్న తర్వాత దాన్ని అయితే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసేసిన తర్వాత ఒక బాండీలో అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ పీసెస్‌ని అయితే అందులో వేసేసుకోవాలి. కొంచెం వేసిన వెంటనే కదిపితే ఆ పిండంతా ఆయిల్‌లో పడిపోతది. కొంచెం వేసిన వెంటనే కలుపుకుండా 1 మినిట్ తర్వాత అయితే మనం కలదిప్పేసుకున్న తర్వాత అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఇంకా అంతే. దాంట్లో ఉప్పు, కారం చల్లుకొని పైన సాస్ ఏసుకొని తింటే బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.